హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను డేటా సైన్స్ కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేకపోతే డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అట్లాంటి క్యాండిడేట్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ కూడా మీకు చూపిస్తాను. అంటే డేటా సైన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు జాబ్ కోసం ఎలా అప్లై చేస్తారు. డేటా సైన్స్ ఎందుకు, వేరే కెరియర్స్ ఎందుకు నేను చెప్తలేను ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది డేటా సైన్స్ అంటే స్పెషల్లీ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, చాలామంది డేటా సైన్స్ మంచి కెరియర్, మంచి కోర్స్, చాలా డిమాండ్లో ఉన్న కోర్స్ అని జాయిన్ అవుతారు. ఒక బ్యాచ్లో 300-500 స్టూడెంట్స్ ఉంటారు. అంటే కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేను పేరు చెప్తలేను, కానీ కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒకటే బ్యాచ్లో 300-500 స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి జాబ్ రాదు కదా, చాలామంది ఇట్లా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. నేను చాలామంది దగ్గర నుంచి వింటూనే ఉంటాను, మేడం ఇప్పుడు కాల్స్ లేదు, ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేదు, మాకు ఒక్క కాల్ కూడా రాలేదు, మేము నౌకరీలో అన్నీ మంచిగానే మా ప్రొఫైల్స్ అన్నీ కరెక్ట్గా చేసి అప్లోడ్ చేశాము, కానీ నాకు ఒక్క కాల్ కూడా రాలేదు, ఇంటర్వ్యూసే షెడ్యూల్ అయితే లేదు, లేకపోతే ఇప్పుడు రిసిషన్ నడుస్తుంది అందుకే కాల్స్ వస్తలేదు అని చాలామంది ఇట్లా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. రైట్, వాళ్ళందరికీ హెల్ప్ అవ్వడానికి ఈ వీడియో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో నేను ఒక వెబ్సైట్ మీకు చూపిస్తాను. వెబ్సైట్ పేరు వచ్చేసి career9.com బ్లాగ్. ఈ వెబ్సైట్ది లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఇంకా మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. నా స్క్రీన్ ఇప్పుడు షేర్ చేస్తాను. నా స్క్రీన్లో మీకు చూపిస్తాను 20 డేటా సైన్స్ సర్వీసెస్ చేస్తున్న కంపెనీస్. డేటా సైన్స్ సర్వీసెస్ చేస్తున్న కంపెనీస్లో డెఫినెట్లీ డేటా సైన్స్ అంటే డేటా సైంటిస్ట్ అయినా, లేకపోతే డేటా సైన్స్ ఎగ్జిక్యూటివ్, డేటా సైన్స్ అనలిస్ట్, డేటా సైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది కదా. సో ఈ 20 కంపెనీస్ ఏంటి, మీరు ఎలా అప్లై చేస్తారు, నా స్క్రీన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ స్క్రీన్లో చూపించిన ప్రాసెస్ మీరు కూడా చేయాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు సేమ్ అదే పేజ్కి వెళ్ళిపోతారు. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ మీద క్లిక్ చేస్తే చూడండి, career9 బ్లాగ్ మీద వచ్చేస్తారు. ఈ స్క్రీన్లో మీకు వాట్ ఆర్ ద డేటా సైన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా అని ఈ కంటెంట్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లో వస్తే మీకు టాప్ 20 డేటా సైన్స్ కంపెనీస్ ఇన్ ఇండియాది లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 20 ఉన్నాయి చూడండి, 1 నుంచి 20 నేను ఎంటర్ చేశాను కదా. ఈ 20 కంపెనీస్ డేటా సైన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారు, ప్రతి ఒక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లింక్ క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ లింక్ క్లిక్ చేశాక ఈ వెబ్సైట్ వచ్చింది కదా, వాళ్ళు డేటా సైన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళ కంపెనీలో డేటా సైన్స్ జాబ్స్ కూడా అవసరం ఉంటుంది. వాళ్ళ కాంటాక్టర్స్ పేజ్లో వెళ్ళి హెచ్ఆర్ క్వెరీస్ ఉంది కదా, హెచ్ఆర్ క్వెరీస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లేకపోతే వాళ్ళ హెచ్ఆర్కి డైరెక్ట్లీ మీరు ఈమెయిల్ పంపించండి. ఈమెయిల్ పంపిస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మేబీ 1 వీక్ అయినా 10 days అయినా దాని తర్వాత వాళ్ళు మీకు రిప్లై చేస్తారు. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 కంపెనీస్ పెట్టాను, ఈ అన్ని కంపెనీస్ది పేర్లు వెళ్ళి గూగుల్లో కూడా టైప్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ డెఫినెట్లీ మీకు కనిపిస్తుంది. డేటాబేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సైడ్ నుంచి మనం అప్రోచ్ చేద్దాం. మనకు కాల్స్ వస్తలేదు, మీకు కాల్స్ వస్తలేదు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే లేదు అని చెప్తున్నారు కదా చాలామంది. సో మన సైడ్ నుంచి అప్రోచ్ చేస్తే ఈ 20 కంపెనీస్కి మీరు అప్లై చేస్తే డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక్కరైనా మీకు రిప్లై చేస్తారు. కానీ రిప్లై చేసే ముందు మేక్ ష్యూర్ మీ రెజ్యూమే చాలా మంచిగా సూపర్ రెజ్యూమే క్రియేట్ చేసి వాళ్ళకి పంపిస్తే, మీ రెజ్యూమే చూసాక వాళ్ళు నో చెప్పేట్లాగా ఉండొద్దు. అట్లాంటి ఒక రెజ్యూమే క్రియేట్ చేసి వాళ్ళకి పంపించండి. అండ్ ఐ హోప్ ఈ 20 కంపెనీస్కి మీరు పంపిస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. ఇదే పేజ్లో చూడండి, డేటా సైన్స్ కంపెనీస్ గురించి చాలా కంటెంట్ ఇచ్చాను. అంటే డేటా సైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇంకా డేటా సైన్స్లో ఏమేమి కంపోనెంట్స్ ఉంటాయి, చాలా మంచి కంటెంట్ ఇక్కడ రాశాను. మీరు ఈ మొత్తం కంటెంట్ చదివితే కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఎస్, ఆ లింక్ మీద అంటే వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ మీద క్లిక్ చేయండి. ఈ మొత్తం కంటెంట్ చూడండి, ఈ 20 కంపెనీస్కి మీరు జాబ్ కోసం అప్లై చేయండి. ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్, ఆల్ ద బెస్ట్. సో చూసారా, డేటా సైన్స్లో టాప్ 20 కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఈ డేటా సైన్స్ కంపెనీస్లో మీరు అప్లై చేయండి, మంచి రెజ్యూమే క్రియేట్ చేసి అప్లై చేయండి. అండ్ హోప్ఫుల్
మీకు అట్లీస్ట్ ఒక్క కంపెనీ నుంచైనా మీకు రిప్లై వచ్చేట్లాగా ఉండాలి. మీరు ఈమెయిల్ పంపించేటప్పుడు కూడా చాలా ఫార్మల్ మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ పంపించండి. అంటే జస్ట్ హాయ్ మై నేమ్ ఇస్ దిస్, ఐ వాంట్ జాబ్, గివ్ మీ జాబ్ ఇట్లా పెడితే వాళ్ళు డెఫినెట్లీ హెచ్ఆర్స్ అంత అప్రిషియేట్ చేయరు. ఒక మంచి ఫార్మల్ ఈమెయిల్ రాసి పంపించండి. ఫార్మల్ ఈమెయిల్స్ ఎలా రాస్తారు, ఫార్మల్ అంటే హెచ్ఆర్కి ఈమెయిల్స్ ఎలా రాస్తారు నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను. మీకు కావాలంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, హౌ టు రైట్ ఈమెయిల్ టు హెచ్ఆర్, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళి హౌ టు రైట్ ఈమెయిల్ టు హెచ్ఆర్ పాషమ్స్ అని టైప్ చేస్తే నా ఛానల్లో నేను క్రియేట్ చేసిన వీడియో మీకు కనిపిస్తుంది. ఆ వీడియోలో కూడా హెచ్ఆర్కి ఎలా ఈమెయిల్ రాస్తారో నేను కరెక్ట్ ఫార్మాట్ లాగా నా స్క్రీన్ షేర్ చేసి చూపించాను. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది లాగా. సో ఆ వీడియో చూడండి. అండ్ ఎస్, ఆ వీడియోలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ మీరు హెచ్ఆర్స్కి ఈమెయిల్ పంపించండి. అండ్ హోప్ఫుల్లీ మీకు ఒక రిప్లై అయినా రావాలని కోరుకుంటున్నాను. సో సపోజ్ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చాలామంది జాబ్స్ కోసం లేకపోతే ఎట్లా అప్లై చేయాలి, కంపెనీస్ లేవు అని చాలామంది బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేట్లాగా ఉంటుంది. వీడియోని వాట్సాప్లో, టెలిగ్రామ్లో మీ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ గ్రూప్లో, మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.